ఇచ్చి తన యొక్క నిర్ణయాన్ని ఆయన తెలియజేశాడు. నేను నా మట్టుకైతే నిజ దేవుణ్ణే యెహోవానే మేము సేవిస్తాము, మీరు మీ గురించి మీరు నిర్ణయాలు చేయండి అని చెప్పాడు. కాబట్టి ప్రాసెస్ అంతా ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం అంతా కూడా ఎంతో చక్కగా విజయాలు పొందిన వ్యక్తులను మనము చూస్తున్నాం, లేక ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నాం, వారి నాయకుని చూస్తున్నాం. యోర్దానును దాటారు, యెరికోను కూల్చారు, ఆయిని కాల్చారు, సూర్యచంద్రుల్ని ఆపివేశారు. ఎంత అద్భుతం ఇదంతా కూడా. కనానులో ఉన్న కానానీలు, హివ్వీలు, పెరిజ్జీలు, ఇత్తీలు, గిర్గాయిషీలు, యెబూసీలు వీరందరినీ కూడా వారు వెళ్ళగొట్టగలిగారు, లేక సంహరించగలిగారు. సాధ్యమైనంత వరకు వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు వారికి ఇస్తానన్న ఆ కనాను వారు స్వాధీనం చేసుకున్నారు, స్వతంత్రించుకోగలిగారు. ఎదురున్న వాటిని దాటడమైనా, గెలవడమైనా, కూల్చడమైనా, కాల్చడమైనా, లేక ఆకాశమందు ఉన్న సూర్యుడిని ఆపడమైనా ఇదంతా వారి విజయంలో భాగమైంది. చూడండి, ఒకటి వెనుక ఒకటి స్టెప్ బై స్టెప్ చాలా కఠినమైన పరీక్షలే వారు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నిటిలో వారు విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళారు. నదిని దాటడం సామాన్యమైన విషయం కాదు కదా. అది చిన్న నది అయినప్పటికీ అది వారు దాటాలి అంటే దాన్ని 6 నెలలుగా దేవుడు అద్భుతం వారి కొరకు చేశాడు. ఎరుకో గోడలు వారి వల్ల అవ్వదు కదా, కానీ అవి చూస్తూ ఉండగా కూలిపోయాయి. హాయి దగ్గరికి వెళ్ళి వారిలో ఆకాను తప్పు చేసినందున, లేక పాపం చేసినందున, చూసి ఆశించి దొంగిలించి దాచుకున్నందున 36 మంది చనిపోయారు. కానీ దేవుని సహాయం వలన మరలా వారు దాన్ని కాల్చివేశారు. ఆ తర్వాత సూర్యుని ఆపి యుద్ధంలో విజయము సాధించారు, భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యపడింది వారికంటే, యెహోషువ ఎలాగా ఆ నాయకత్వంలో ప్రజలు నడిపిస్తూ ఎలా సాధ్యపడింది ఆయనకి, ఆ ప్రజలు ఎలా చక్కగా విశ్రాంతిని పొందగలిగారు అంటే ఒక 4-5 మాటలు మీరు మనసులో ఉంచండి. నెంబర్ 1, మొదటిది, నీవు నీ ఎదుట ఉన్నదాన్ని దాటి వెళ్ళాలన్నా, నీ ఎదుట బలమైన గోడలను కూల్చివేయాలన్నా, భయంకరమైన వాటిని కాల్చివేయాలన్నా, తర్వాత సృష్టిని సైతము నిలిపివేసి నీ పనులు ముందు కొనసాగేంత అద్భుతం విజయాలు మనం సాధించాలన్నా మనం పొందవలసిన సహాయాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది దైవ సహాయం. ముందు దేవుని సహాయాన్ని పొందుకున్నాడు యెహోషువ. మన మొదటి అధ్యాయము మొదటి 9 వచనాల్లో చూసాము. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండు, జడియకు, భయపడకు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీవు వెళ్ళిన చోటల్లా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తాను, నీవు ముందుకు వెళ్ళు అని 3 పర్యాయాలు దేవుడు అతన్ని ప్రోత్సహించి పంపించాడు, బలపరిచాడు. సాక్షాత్తు దేవుని దగ్గర నుంచే అతడు బలాన్ని పొందుకున్నాడు. దేవుడే తన బలము, దేవుడే తన శక్తి, దేవుడే తన ఆధారము, దేవుడే తనకు నాయకుడై ముందుకు నడిపించాడు. చూడండి, యేసు ప్రభువారు అని అనుకుంటే మనం ఆ దూతను అన్నట్లుగా మనం గ్రహిస్తే 5వ అధ్యాయంలో సాక్షాత్తు ఆయన సైన్యాధిపతిగా కనపడుతున్నాడు. 5వ అధ్యాయం 13వ వచనం, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అన్నప్పుడు ఆయన, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అని చెప్పాడు. దేవుడు ధైర్యపరిచాడు, బలపరిచాడు. దేవుడే సైన్యాధిపతిగా యెహోషువ పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం తప్పకుండా విజయాలు సాధించగలం. చూడండి, చిన్న దావీదు పెద్ద గొలియాతు మీదికి వెళ్ళాడు. 6 మూరల జానడు ఉన్న ఆ గొలియాతును సులభంగా జయించగలిగాడు. ఎలాగా? ఆయన వెళ్ళాడు, నేను నా దేవుడైన యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. నీవు నీ ఖడ్గాన్ని చూసుకుంటున్నావు, నీ ఎత్తును చూసుకుంటున్నావు, నీ బలాన్ని చూసుకుంటున్నావు, కానీ నేను నా దేవుని పేరట వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. కాబట్టి దేవుని నామములో దేవుని శక్తిని పొంది వెళ్ళి యుద్ధము చేసి జయించాడు. యెహోషువ కూడా అలాగే వెళ్తున్నాడు. దేవుని సహాయముతో, దేవుడిచ్చిన ధైర్యముతో మరియు దేవుని నాయకత్వములో ఆయన ముందు కొనసాగుటను బట్టి విజయాలు సాధించాడు. చాలామంది దేవుని పక్కన పెట్టి వాళ్ళకున్న వనరుల మీద ఆధారపడి, యెహోషువ ఇలా అనుకోలేదు. కాల్బలం కలిగిన వారు లక్షల మీద ఉన్నారు, నాకు కూడా, నేను కూడా ఎప్పటి నుంచో యుద్ధంలో నేర్పరిని, నేను
మోషే కూడా యుద్ధాలన్నీ నాకే అప్పగించేవాడు, ఆయన ప్రార్థన చేసేవాడు, నేను యుద్ధాలు చేసేవాడిని. ఏ యుద్ధంలో ఓడిపోయాను గనక నేను బహు బలశాలిని, శూరుణ్ణి, పరాక్రమశాలిని నేను. నాతో ఉన్న సైన్యం కూడా బహుబలము కలిగినది. మాకెన్నో ఆయుధాలున్నాయి, మాకు ఎంతో స్ట్రాటజీ ఉంది, శక్తియుక్తులు కలిగి ఉన్నాము, ప్రణాళికలు కలిగి ఉన్నాము. కాబట్టి మేము సులభంగా జయించగలము అని అనుకోలేదు. దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, దేవుని ప్రణాళికల మీద ఆధారపడ్డాడు, దేవుని ఆలోచన పొందుకున్నాడు. దేవుని చేత పంపించబడి నువ్వు వెళ్ళు, నీకు ఇస్తానని దేవుడు చెప్పగా దేవుని సహాయంతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఒకడు విజయం సాధించాలంటే, లేక దేవునిలో తను పొందదగినవన్నీ పొందాలంటే, ఒక మంచి ఆధ్యాత్మిక స్థితిలోకి మనం ఎదగాలంటే, మనం సక్సెస్ఫుల్గా జీవించాలంటే మొదటిగా మనకు కావాల్సిందేంటి? దేవుని సహాయము, సమకూర్పు.